హలో అందరికీ! ఈరోజు మా నాన్న మా కోసం వేడి వేడి కబాబ్ రెడీ చేస్తున్నాడు. దీనికోసం ఒక బౌల్ తీసుకొని అందులో హాఫ్ కేజీ చికెన్ యాడ్ చేసి, దానికి కబాబ్ మసాలా యాడ్ చేసి, అందులో ఒక ఎగ్ పగలగొట్టి ఎగ్‌ని అందులో వేశాడు. తరువాత రుచికి సరిపడా సాల్ట్ అలాగే మిర్చి పౌడర్ కూడా వేసి కలుపుకున్నాడు. ఇందులోనే కొద్దిగా అంటే మనకి సరిపడినంత కార్న్ ఫ్లోర్‌ని కూడా యాడ్ చేశాడు. మళ్ళీ ఒకసారి వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. ఒక చిన్న రాతి రోకలి తీసుకొని అందులో అల్లం వెల్లుల్లి వేసి వాటిని కచ్చా పచ్చాగా దంచుకున్నాడు. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని ఈ మొత్తం చికెన్ మిశ్రమంలోకి తీసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. అలాగే ఒక నిమ్మకాయ తీసుకొని వాటిని కట్ చేసి ఆ నిమ్మరసాన్ని కూడా ఈ చికెన్‌లోకి పిండుకోవాలి. మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మొత్తం మిశ్రమాన్ని ఒక హాఫ్ అన్ అవర్ అలా మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ ఆన్ చేసి బాండ్లీ పెట్టి అందులో ఆయిల్ పోసి ఆయిల్ వేడైనాక ఈ కబాబ్ ముక్కల్ని అందులో బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన కబాబ్ ముక్కల్ని ఒక గిన్నెలోకి తీసుకుంటే వేడి వేడి కబాబ్ రెడీ. ఆ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.